నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు కూడా 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపు 14,671 ఓట్ల మెజార్టీతో లీడ్లో అయితే ఉన్నారు. ప్రస్తుతం రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి, నాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ఇప్పటి వరకు లీడింగ్లో కొనసాగుతూ వస్తుంది. అయితే గ్రాడ్యుయేట్లందరూ కూడా అవగాహన రాహిత్యంతో ఓట్లు వేయడంతో ఇప్పటికే 15,126 ఓట్లు చెల్లకుండా కూడా పక్కకు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది మొత్తం కూడా అధికారులంతా కూడా అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు అంటే నిన్న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కట్టలు కట్టినటువంటి ఈ సిబ్బంది మొత్తం కూడా మధ్యాహ్నం రెండో షిఫ్ట్లో రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా కౌంట్ చేశారు. మొదటి ప్రాధాన్య ఓటుకు సంబంధించి మొత్తం 1,77,000 ఓట్లకు పైచిలకు కూడా కౌంట్ చేయడమే కాకుండా ఇటు వారిలో ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకు 77,000 పైచిలకు 70,725 ఓట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,239 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 20,324 ఓట్లు ఇప్పటికే వచ్చినట్టుగా అధికారికంగా రెండో రౌండ్ ముగిసే సమయానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే ఇటు 15,126 ఓట్లు చెల్లకుండా కూడా ఇప్పటికే అధికారులన్నీ కూడా పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం 2 రౌండ్లలో 1,77,151 ఓట్లు ఉండగా వారిలో 15,126 ఓట్లు చెల్లకుండా ఓటు వినియోగించుకున్న వారి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 1,92,277 మొదటి ప్రాధాన్యత ఓట్లను ఇప్పటి వరకు అంటే నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ఈరోజు ఉదయం 9 గంటల వరకు కూడా మొత్తం కౌంటింగ్ సంబంధించి కూడా దాదాపు 1,99,000 మందికి పైగా కూడా ఓట్లను కౌంట్ చేశారు. అయితే ఇంకా మొత్తంగా 1,43,000 ఓట్లు ఇంకా కౌంట్ చేయాల్సి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ ఎంత అనేది ఫిక్స్ కాలేదు కనుక దాదాపు 1,50,000 పైచిలకు ఓట్లు ఎవరికైతే వస్తాయో వారు విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా చెల్లని ఓట్లు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు కాబట్టి ఓవైపు చెల్లని ఓట్లు తీసివేస్తూ కూడా చెల్లిన ఓట్లపై కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అందించే విధంగా సిబ్బంది అయితే సమాయత్తమైన పరిస్థితి ఉంది. మొత్తం 3 అంచెల భద్రత నడుమ అయితే పటిష్టంగా కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ సెంట్రల్ వేర్ హౌస్ గోడంలో ఉన్నటువంటి 96 టేబుల్స్ పై కూడా ఇప్పటికీ 2 రౌండ్లు పూర్తయ్యాయి. 3, 4 రౌండ్ల పూర్తి అనంతరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో కనుక మ్యాజిక్ ఫిగర్ దాటి 51% ఓట్లు వస్తే అభ్యర్థిని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్తే కనుక రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉండడంతో అయితే 3 షిఫ్ట్ల విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటల తర్వాతకి 3వ రౌండ్ పూర్తయితే కనుక దాదాపు విజయంపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓటుకి వెళ్తారా లేదా, మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కౌంటింగ్ పూర్తి అవుతుందా అనే విషయంలో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాత్రి 8-9 గంటల వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి మొత్తం 4 రౌండ్లు పూర్తి అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎవరికైనా అభ్యర్థికి ఛాన్స్ ఉందా, పోలైన ఓట్లన్నింటినీ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయంలో కూడా స్పష్టత వస్తుంది. 51% ఓట్లు రానట్టయితే కనుక ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మందకొడిగా సుదీర్ఘంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది నల్గొండలో ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి తాజా అప్డేట్.